కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉంటున్న వారి ఇండ్లకు రెవెన్యూ అధికారులు తాళాలు వేస్తారు. బాధితుల తరఫున బీజేపీ నాయకులు సమస్యలను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధి పొంది గత 5 సంవత్సరాలుగా నివాసం లేకున్నా వారి ఇళ్లకు తాళాలు వేయకపోగా కేవలం 5గురి ఇళ్లలో నివాసం ఉంచిన వ్యవసాయ పనులు, ఇతర పనుల నిమిత్తం వెళ్లిన వారి ఇళ్లకు సంబంధించిన అధికారులు తాళాలు వేయడం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై విచారణ చేపట్టాలని సబ్ కలెక్టర్లు కోరగా, ఇళ్లపై తక్షణమే విచారణ చేపడతామని సబ్ కలెక్టర్ నాయకులకు హామీ ఇచ్చారు. ఈ క్రమంలోని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. దాన్ని ఏమని రాసినట్టే మేడం, మేడం దానికి తాళం వేసి దాన్ని ఏమంటూ పెట్టినంటే ఇంట్లో ఎవరు నివసిస్తలేరు, అందుకని చెప్పి ఇంటికి తాళం ఇస్తామని చెప్పింది.